యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? వెన్ యూ సీ అన్ ఆబ్జెక్ట్ అబోవ్ యూ, there is an angle of elevation between the horizontal and your line of sight to the object. అంటే మనము సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అంటే మనమే అనుకుందాం, మనం మనకన్నా హైట్లో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తుంటే, వెన్ యూ సీ అన్ ఆబ్జెక్ట్ అబోవ్ యూ, మనం కొంత హైట్లో ఏదన్నా ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తుంటే there is an angle of elevation between the horizontal and your line of sight to the object. మన కంటికి ప్లస్ మనం చూస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంటే మనం మనకన్నా హైట్లో, మనకన్నా ఎత్తులో ఏదైనా వస్తువుని చూసేటప్పుడు మన కంటి నుంచి గనక ఒక ప్యారలల్ లైన్ మనం ఊహించుకుంటే, మన కంటి నుంచి ఒక ప్యారలల్ లైన్ మనం ఎస్యూమ్ చేసుకుంటే, ఆ లైన్కి అండ్ మనం ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్, మనం ఆబ్జెక్ట్ని ఇలా కళ్ళెత్తి చూస్తాం కదా, ఆ ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్ గనక మనం ఊహించుకుంటే, ఈ కంటి నుంచి ప్యారలల్గా ఉండే లైన్కి ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. So when you see an object above you, there is an angle of elevation between the horizontal and your line of sight to the object. So మనకన్నా హైట్లో ఏదైనా ఆబ్జెక్ట్ని మనం చూసేటప్పుడు మన కంటికి ప్యారలల్గా ఉండే లైన్కి, మన ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. Now angle of depression. Angle of depression అంటే when you see an object below you, there is an angle of depression between the horizontal and your line of sight to the object. అంటే మనం when you see an object below you అంటే మనకన్నా తక్కువ హైట్లో, మనకన్నా తక్కువ ఎత్తులో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ చూసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ తనకన్నా తక్కువ హైట్లో ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నాడు. అలా చూసేటప్పుడు దెర్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బిట్వీన్ ద హారిజాంటల్, అంటే మన కంటికి మనం చూస్తున్న లైన్ ఆఫ్ సైట్, అంటే మనం ఆబ్జెక్ట్ని చూసేటప్పుడు కిందకి చూస్తాం కదా, ఆ లైన్ని, అంటే మన కంటికి ప్యారలల్గా ఒక లైన్ ఊహించుకుంటే ఆ ప్యారలల్ లైన్కి, అలాగే మనం కింద ఉన్న ఆబ్జెక్ట్ చూసేటప్పుడు కిందకి చూస్తాం. సో మన కంటి నుంచి ఆ ఆబ్జెక్ట్కి ఉన్న లైన్ని, దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాము. ఈ రెండిటి మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. అంటే వెన్ యూ సీ అన్ ఆబ్జెక్ట్ బిలో యూ, there is an angle of depression between the horizontal and your line of sight to the object. Now angle of elevation from point Q to point P equal to angle of depression from point P to point Q. సో ఇది ఎలాగో చూద్దాం. అంటే సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, ఈ పర్సన్ కొంత హైట్లో ఉన్న ఈ పర్సన్ని, ఓకే, సపోజ్ ఇక్కడ క్యూ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ పి అనే పర్సన్ ఉన్నాడు, ఓకే. సో పిక్యూ, ఈ వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూస్తున్నారు. అంటే క్యూ ఏమో కింద ఉన్నాడు, పి ఏమో పైన ఉన్నాడు. సో క్యూ పిని చూస్తున్నాడు, అదే అక్కడ ఉన్న పి క్యూని చూస్తున్నాడు, ఓకే. సో దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్, అంటే క్యూ పిని చూస్తున్నాడు, అదే యాంగిల్ పి క్యూని చూస్తున్నాడు, లైన్ ఆఫ్ సైట్. సో ఇప్పుడు మనం ఈ క్యూ నుంచి ఈ క్యూ యొక్క ఐ నుంచి ఒక ప్యారలల్ లైన్ ఊహించుకుంటాం, అలాగే పి యొక్క ఐ నుంచి కూడా ఒక ప్యారలల్ లైన్ ఊహించుకుంటాం, ఓకే. సో ఈ క్యూ అనే పర్సన్ కింద ఉన్నాడు, పి అనే పర్సన్ ఒక డాబా మీద ఉన్నాడు, కొంత హైట్లో ఉన్నాడు. క్యూ పిని చూస్తున్నాడు, పి క్యూని చూస్తున్నాడు. సో ఈ లైన్ని ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్ అంటాం, అంటే వీళ్ళు చూస్తున్న లైన్, ఓకే. ఈ లైన్, దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఇప్పుడు మనం క్యూ నుంచి క్యూ యొక్క ఐ నుంచి ఒక ప్యారలల్ లైన్ ఎస్యూమ్ చేసుకున్నాం, అలాగే పి యొక్క ఐ నుంచి ఇంకో ప్యారలల్ లైన్ ఎస్యూమ్ చేసుకున్నాం, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ఈ హారిజాంటల్ లైన్ నుంచి లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఉన్న యాంగిల్ని ఏమంటాము, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, ఓకే. లెట్ ఇట్ బి θ2. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈ ప్యారలల్ లైన్, అంటే ఐ నుంచి ప్యారలల్ లైన్ ఊహించుకుంటే ఆ ప్యారలల్ లైన్కి ఈ లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న యాంగిల్ని ఏమంటాం,
యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో ఈ పాయింట్స్ని ఇది పి కదా, ఈ పాయింట్ని ఎమ్, ఈ పాయింట్ని ఎన్ అని అనుకుందాం. ఇప్పుడు దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో పీక్యూ అని ఇద్దరు పర్సన్స్ తీసుకుంటే క్యూ కింద ఉన్నాడు, పిఏమో సమ్ హైట్లో ఉన్నాడు. అయితే ఈ క్యూ పీని చూస్తున్నాడు, పీ క్యూని చూస్తున్నాడు. ఈ చూసే లైన్ని ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఒక లైన్ మనం అస్యూమ్ చేసుకుంటే ఈ లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, ఈ లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. అయితే క్యూ పీని చూసేటప్పుడు ఈ క్యూకి ఉన్న హారిజాంటల్ లైన్, క్యూ ఐ నుంచి ఉన్న హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అలాగే పి ఐకి ఉన్న హారిజాంటల్ లైన్కి అలాగే పి లైన్ ఆఫ్ సైట్కి, పి క్యూని చూస్తున్న ఈ లైన్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. వీళ్ళిద్దరూ చూసుకుంటున్న లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, వీళ్ళిద్దరూ చూస్తున్న ఒక వేవ్ ఉంటుంది కదా, అక్కడ మనం ఒక లైన్ కనుక మనం ఊహించుకుంటే ఆ లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. అయితే ఇప్పుడు మనం ఏం చూపిస్తామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి కదా, పిఎం ఎన్క్యూ అని 2 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ రెండు కూడా హారిజాంటల్ లైన్స్, అవునా, అడ్డంగా ఉన్న లైన్స్. హారిజాంటల్ అంటే అడ్డంగా ఉన్నాయి, అవునా. సో పిఎం ఎన్క్యూ అనేవి ఏంటంటే దీస్ ఆర్ ద 2 హారిజాంటల్ లైన్స్. అండ్ ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. అండ్ ఇది ఒక లైన్ ఆఫ్ సైట్, అవునా, లైన్ ఆఫ్ సైట్. సో PM and NQ are 2 horizontal lines and PQ is a line crossing the 2 horizontal lines. సో దీన్ని ట్రాన్స్వర్సల్ అంటాము. అంటే ఏదన్నా 2 హారిజాంటల్ లైన్స్, ప్యారలల్గా ఉండే 2 హారిజాంటల్ లైన్స్ని ఏదన్నా ఒక లైన్ గనక ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్తే దానిని ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. సో హియర్ ద 2 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా, పిఎం అండ్ ఎన్క్యూ ఆర్ ప్యారలల్, ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ ద ట్రాన్స్వర్సల్. ఓకే, సో మనకి పిఎం అండ్ ఎన్క్యూ ఆర్ ప్యారలల్ లైన్స్, ప్యారలల్గా ఉన్నాయి కదా, పిఎం ఎన్క్యూ ప్యారలల్ లైన్స్. అండ్ పీక్యూ అనేది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటి, ఇక్కడ ఏది ట్రాన్స్వర్సల్ లైన్, పీక్యూ అనేది ట్రాన్స్వర్సల్ లైన్. పీక్యూ అంటే ఏంటి, దట్ ఈస్ లైన్ ఆఫ్ సైట్. సో లైన్ ఆఫ్ సైట్ ఇక్కడ ట్రాన్స్వర్సల్ లైన్. పిఎం ఎన్క్యూ ఆర్ ద ప్యారలల్ లైన్స్ అండ్ పీక్యూ ఇస్ ద ట్రాన్స్వర్సల్ లైన్. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటి, ఏ లైన్ దట్ కట్స్ అక్రాస్ 2 or more parallel lines. అంటే ప్యారలల్ లైన్స్ని కట్ చేసే లైన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ దీన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఎందుకని, ఈ 2 ప్యారలల్ లైన్స్ని ఇది కట్ చేస్తుంది. సో దీన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. సో చాలా సింపుల్. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే 2 ప్యారలల్ లైన్స్ని కట్ చేసే ఏ లైన్ అయినా సరే మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఇక్కడ చూడండి, పిఎం ఎన్క్యూ ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటే ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్ లైన్స్ని కట్ చేస్తోంది పీక్యూ అనేది. పీక్యూ అనేది మనకి లైన్ ఆఫ్ సైట్ కూడా, అంటే వీళ్ళిద్దరూ చూసుకుంటున్న లైన్ కూడా. ఓకే, ఈ పీక్యూ అనేది పిఎం ఎన్క్యూని కట్ చేస్తుంది. సో పీక్యూ ఇస్ దట్ ఈస్ లైన్ ఆఫ్ సైట్ ఈస్ ద ట్రాన్స్వర్సల్ లైన్. ఇప్పుడు మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ దే ఆర్ ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత, θ1, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, θ2. ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ దే ఆర్ ఈక్వల్. సో ఇవేంటంటే కొన్ని యాంగిల్స్లో ప్రాపర్టీస్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటంటే ద యాంగిల్స్ దట్ ఆర్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్. ఇక్కడ పిఎం ఎన్క్యూ అనేవి 2 ప్యారలల్ లైన్స్. ఓకే, ఈ రెండిటి మధ్య ఉండే యాంగిల్స్, అవును కదా, బయట లేవు, ఈ రెండిటి మధ్య ఉన్నాయి. ఏం యాంగిల్స్, θ1 θ2. ఓకే, ద యాంగిల్స్ దట్ ఆర్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్ బట్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్ అంటే ఏముంది, ఏం లేదు, పేరు అలా ఉంది. కానీ ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి, ద లైన్ దట్ కట్స్ 2 or more ప్యారలల్ లైన్స్. ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ని కట్ చేస్తుంది కాబట్టి పీక్యూని ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి,
the angles that are between two parallel lines but on opposite sides of the transversal. ఇప్పటి నుంచి ఈ లైన్ ట్రాన్స్వర్సల్ లైన్ అందాం. సో ఈ θ1 θ2 దే ఆర్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్. పిఎంకి ఎన్క్యూకి మధ్యలోనే ఉన్నాయి, బట్ దే ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ లైన్. వాటిని ఏమంటారు? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. టూ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇంటీరియర్ యాంగిల్స్, అండ్ ట్రాన్స్వర్సల్ లైన్కి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో θ1 θ2 ఏంటి? ఆల్టర్నేట్ అంటే ట్రాన్స్వర్సల్కి ఆపోజిట్గా ఉన్నాయి కదా, సో ఆల్టర్నేట్. ఇంటీరియర్ అంటే టూ ప్యారలల్ లైన్స్కి మధ్యలో ఉన్నాయి, సో θ1 అండ్ θ2 ఆర్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో దే ఆర్ ఈక్వల్. ఇవి కొన్ని యాంగిల్స్ ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సపోజ్ తీసుకుందాం, ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్, అలాగే ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఇప్పుడు ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఇంటీరియర్ యాంగిల్సే కదా, ఎందుకంటే టూ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి. సో ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్ అన్నీ కూడా ఇంటీరియర్ యాంగిల్స్. ఎందుకని ఇంటీరియర్ యాంగిల్స్? ఆ లైన్స్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి, రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి, సో ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఈ రెండు ఆల్టర్నేట్ కదా, ఎందుకంటే ఇది ఇటు సైడ్ ఉంటే ఇది ఇటు సైడ్ ఉంది, ట్రాన్స్వర్సల్ లైన్కి ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఎందుకంటే ఇది ట్రాన్స్వర్సల్ లైన్కి ఇటు సైడ్ ఉంటే ఇది ట్రాన్స్వర్సల్ లైన్కి ఆపోజిట్ సైడ్లో ఉంది. సో మనకు ప్రాపర్టీ ఏంటంటే ద యాంగిల్స్, ఓకే, the angles, the alternate interior angles of a transversal line are equal. అర్థమైందా? సో ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగిల్ ఆఫ్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ దే ఆర్ ఈక్వల్. అర్థమైందా? సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. Thus, angle of elevation from point Q to point P is the same as angle of depression from point P to point Q. So, ఇక్కడ ఏదన్నా టూ ప్యారలల్ లైన్స్ మధ్య ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఉంటుంది. ఆ ట్రాన్స్వర్సల్ లైన్కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆ కాన్సెప్ట్ మీద ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. PM and NQ are two parallel lines and PQ is the transversal line. θ1 and θ2 are alternate interior angles. So from the known properties, angle of depression is equal to angle of elevation. Suppose you are shooting an arrow from the top of a building at an height of 6 meters to a target on the ground at an angle of depression of 60 degrees. What is the distance between you and the object? Okay. సో ఇది సొల్యూషన్ ఎలాగో చూద్దాం. ప్రాబ్లం ఏమి ఇచ్చారు? సపోజ్ యు ఆర్ షూటింగ్ అన్ యారో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. సో ఒక బిల్డింగ్, ఇది ఒక బిల్డింగ్, ఇది ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్ మీద ఉంటుంది కదా. సో ఈ బిల్డింగ్ టాప్ నుంచి యు ఆర్ షూటింగ్ అన్ యారో. సో ఇది ఒక యారో అంటే పర్సన్ అక్కడ ఉన్నట్టు అనమాట. ఓకే, ఒక పర్సన్ అక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు. అయితే ఎట్ అన్ హైట్ ఆఫ్ 6 meters, అంటే ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత ఉందట? 6 meters ఉంది. To a target on the ground at an angle of depression of 60 degrees. సో ఇది ఒక టార్గెట్ అనమాట. ఈ టార్గెట్ ఉంది, ఈ టార్గెట్కి ఇక్కడి నుంచి ఆరో షూట్ చేస్తున్నారు. ఎంతట? విత్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 60 degrees. అంటే ఓకే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ద టార్గెట్ అండ్ ఓకే, ఇది టార్గెట్. ఈ పాయింట్ని ఏదో ఒక లెటర్ ఏ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షూట్ చేస్తున్నాడు. అయితే ఎంత యాంగిల్తో చేస్తున్నట్ట? 60 degrees. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? 60 degrees. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? ఈ పర్సన్ ఐ నుంచి ఒక ప్యారలల్ లైన్ మనం అస్యూమ్ చేసుకుంటే ఆ లైన్కి ప్లస్ ఇది టార్గెట్కి, ఓకే, టార్గెట్కి షూట్ చేసే లైన్, ఈ లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. సో ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎంతటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్? 60 degrees. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్? అంటే ఇది ఈ పర్సన్కి
అండ్ ఆబ్జెక్ట్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఈ పర్సన్కి ఆబ్జెక్ట్కి మధ్య డిస్టెన్స్ ఎంత అండ్ దాన్ని డి అనుకుందాం. సో ఇక్కడ వరకు ఏంటంటే, సపోజ్ యు ఆర్ షూటింగ్ అన్ యారో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఎట్ అన్ హైట్ ఆఫ్ 6 meters టు ఏ టార్గెట్ ఆన్ ద గ్రౌండ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 60 degrees. అంటే ఒక బిల్డింగ్ టాప్ నుంచి 6 meters హైట్ ఉన్న బిల్డింగ్ టాప్ నుంచి యు ఆర్ షూటింగ్ అన్ యారో, ఇక్కడ టార్గెట్కి నువ్వు షూట్ చేస్తున్నావు. ఎలా షూట్ చేస్తున్నావు? విత్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 60 degrees. 60 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో నువ్వు ఇక్కడికి షూట్ చేస్తున్నావు టార్గెట్కి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి షూట్ చేస్తున్నాడంటే పర్సన్ ఇక్కడ ఉన్నట్టే కదా. సో ఈ పర్సన్ కంటికి పర్సన్ కంటికి ప్యారలల్ లైన్ ఊహించుకుంటే ఆ లైన్కి ప్లస్ అతను షూట్ చేస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంతట? 60 degrees. నౌ ఇప్పుడు ఏమడిగారు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్, అంటే ఈ పర్సన్కి ఈ ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లైను ఒక ప్యారలల్ లైన్, అవునా? ఈ కంటి నుంచి మనం ఒక లైన్ ఊహించుకున్నాం కదా, ప్యారలల్ లైను ఇది. అండ్ ఏబి ఉంది కదా, ఈ లైను. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. మనకి యాంగిల్స్ ప్రాపర్టీస్ ఏం తెలుసు? ఇఫ్ దేర్ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్ లైన్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్, దెన్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇక్కడ ఇది ఒక ప్యారలల్ లైను, అలాగే ఇది ఒక ఇది ఒక హారిజాంటల్ లైను, ఇది ఒక హారిజాంటల్ లైన్ ఏబి. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఈ రెండిటిని ఈ టార్గెట్ లైన్ ఉంది కదా, ఇది కట్ చేస్తుంది, అవునా? టూ ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ కట్ చేస్తుంది, అంటే దీన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. అప్పుడు ఇది ఉంది కదా, ఈ ఇంటీరియర్ యాంగిల్ 60 degrees, దీనికి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏది? ఇది. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అంటే చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఒక లైన్ ఉంది కదా, ఏబి అనే లైన్ ఉంది. ఓకే, సో ఇది ఒక లైన్ ఉంది కదా, ఇక్కడ మనం థిక్గా చేసాం ఈ లైను, అలాగే ఈ ఏబి అనే లైన్. ఈ రెండు ప్యారలల్. ఇఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ బై ఏ ట్రాన్స్వర్సల్ లైన్. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏం లేదు, టూ ప్యారలల్ లైన్స్ని కట్ చేసే లైన్నే ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. సో దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టెడ్ బై, కట్ చేస్తుందిగా ఈ ట్రాన్స్వర్సల్ లైన్. ఇలా గనక ఉంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఆల్టర్నేట్ అంటే ఆపోజిట్, ఇంటీరియర్ అంటే ప్యారలల్ లైన్స్కి మధ్యలో ఉండే యాంగిల్స్. ఇది ఇంటీరియర్ యాంగిలే, అవునా? ఎందుకని? ఈ 60 degrees ఉన్నది ఇంటీరియర్ యాంగిల్, ఇది రెండు ప్యారలల్ లైన్స్ మధ్య ఉంది, అంటే ఈ యాంగిల్ దీని ఆల్టర్నేట్ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ అవుతుంది. ఓకే, ఆ రెండు ఈక్వల్, అంటే ఇది 60 degrees అయితే ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ కూడా 60 degrees అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ అంటే ఏంటి? ఇక్కడ దీన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు, దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు కదా. యాంగిల్ ఆఫ్ ఎలివేషనే కదా. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇప్పుడు ఇప్పటి వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి 60 degrees ఉంది, అలాగే హైపోటెన్యూస్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఉంది, అవునా? సో ఇది ఏంటంటారు? దీన్ని హైపోటెన్యూస్ అంటారు. ఓకే, అలాగే దీన్ని ఏమంటారు? ఇక్కడ 6 meters ఉంది కదా, ఈ లైన్ ఏమంటారు? దాన్ని ఓకే, ఈ లైన్ ఏమంటారు? దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, ఇవన్నీ మనం విత్ రెస్పెక్ట్ టు ఈ యాంగిల్తో చూస్తున్నాం. ఈ యాంగిల్కి ఈ లైన్ ఏమంటారు? ఆపోజిట్ లైన్ అంటారు, అవునా? ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి? యాంగిల్ ఉంది, హైపోటెన్యూస్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ ఉంది, అవునా? యాంగిల్, హైపోటెన్యూస్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ ఉంది. అంటే ఎక్కడున్నాయి? యాంగిల్, హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, సైన్ థీటా. సో మనం ఇక్కడ యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎంత మనకి? 60 degrees. ఆపోజిట్ సైడ్ ఎంత? 6. హైపోటెన్యూస్ ఎంత? d. సో సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు 6/d. సైన్ 60 మనకి తెలియదు కాబట్టి మనం టేబుల్లో చూసుకుంటాం. ఎంత సైన్ 60? √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు 6/d. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 into d ఈజ్ ఈక్వల్ టు 6 into 2. సో d ఈజ్ ఈక్వల్ టు 6 into 2, 12/√3. 12ని ఎలా రాసుకోవచ్చు మనం? ఆర్ 12/√3
దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం, √3తో. ఓకే, సో సేమ్ నెంబర్ కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తున్నాము. అలాగే మనకి వాల్యూ చేంజ్ అవ్వకుండా మళ్ళీ డివైడ్ చేసేస్తున్నాము. అంటే ఎంత, 12√3/3 అంటే ఎంత, 4√3. సో ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4√3 మీటర్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వరకు మనం వేసుకున్నాక మనకి తెలిసిన ప్రాపర్టీ ఏంటి, 2 ప్యారలల్ లైన్స్ని కనుక ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఆర్ ఏదన్నా ఒక లైన్ కట్ చేస్తుంటే, 2 ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ కట్ చేస్తుంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇంటీరియర్ అంటే ఏం లేదు, 2 ప్యారలల్ లైన్స్ మధ్య ఉండే యాంగిల్స్, ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ 2 ప్యారలల్ లైన్స్ మధ్యలోనే ఉన్నాయి కదా, ప్లస్ ఈ 2 ఆపోజిట్గా ఉన్నాయి కదా, అది ఈక్వల్. అదొక ప్రాపర్టీ ఉంది మనకి. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేస్తుంది కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉండే లైన్ కూడా సేమ్ అవుతుంది. దీనికి ఆపోజిట్గా ఉండే యాంగిల్ కూడా సేమ్ అవుతుంది. సో ఇది 60 డిగ్రీస్ అయితే ఇక్కడ కూడా 60 డిగ్రీస్ వస్తుంది. సో మనం ఈ 60 డిగ్రీస్ వేసుకొని ఇక్కడి నుంచి మనం ఈ యాంగిల్కి ఇది ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో యాంగిల్ హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ అంటే sin θ వచ్చింది. సో sin θ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4√3 మీటర్స్ అని కనుక్కున్నాం.